ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రములయ్యా. ఈ సమయంలో తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో పాటలు పాడి నీ నామాన్ని స్తుతించి గణపరచడానికి తండ్రి, ఈ శుక్రవారపు దినమున మా అందరికి ఇచ్చిన ధన్యతను బట్టి, మా అందరికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అయ్యా ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. అట్లాగనే బిడ్డలు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థనలు చేశారయ్యా. బిడ్డలు కన్నీరు కార్చారు, విజ్ఞాపన చేశారు. నాయన, బిడ్డలందరూ చేసిన ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఏ బిడ్డ ప్రార్థన వృధా పోకూడదయ్యా. ఏ బిడ్డ కార్చిన కన్నీరు, చేసిన విజ్ఞాపన వృధా పోకూడదు. నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొందనాలు. మా నిరీక్షణ వ్యర్థం కాదయ్యా, మా విశ్వాసం వ్యర్థం కాదని మేము నమ్ముచున్నానయ్యా. ఇదిగో మీలో ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల, ఇదిగో నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏవైతే పొంది ఉన్నామని మీరు నమ్ముతారో అవి మీరు కలిగి ఉంటారని సెలవిచ్చావయ్యా. కాబట్టి మేమందరం ఈ సమయంలో, మేమే కాదు మరి ఉపవాసం ఉన్నవారు తండ్రి, ఇంకా ఈ గ్రామంలో బయట వాళ్ళు చాలా మంది గృహాలలో మాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారయ్యా. మరి వాళ్ళు కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించయ్యా. అట్లాగనే స్థానికంగా మరి ఇప్పటి వరకు తండ్రి మేమందరము కూడా నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థనలన్నీ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఏ ప్రార్థన వృధా పోకూడదు. నీ సహాయం తండ్రి, నీ సమాధానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరొకసారి నీ వాక్యములోనికి ప్రవేశిస్తూ ఉండగా ఈ శుక్రవారం ఉపవాస దినములో తండ్రి ఏ మాటలు సిద్ధపరిచారో తండ్రి, ఏ వాక్కులు సిద్ధపరిచారో నాయన తండ్రి, అటువంటి జుంటు తేనెదారుల కంటే మధురాతి మధురమైన నీ మాటలు మాకు అందించండి. నీ దాసుడినైన నన్ను, అల్పుడను అభాగ్యుడనైన నన్ను కనికరించి అయ్యా మరి నీ జ్ఞానమును, నీ వివేచనను, నీ ఆలోచన నాకు దయచేసి మాట్లాడబోతున్న ప్రతి మాట నీ దయ్యుండులాగా ఆశీర్వదించమని, అట్లాగనే తండ్రి ఈ మాటలు వినబోతున్న మా బిడ్డలైన వారందరికీ అయ్యా ఈ చెవితో వినటం కాదు గాని, శరీర సంబంధమైన చెవులతో వినటం కాదు గాని ప్రభువా, ఆత్మ సంబంధమైన చెవులను మాకందరికీ దయచేయమని, గ్రహించే మనస్సు అయ్యా అయ్యా వాక్యమును పట్టుకునే మనస్సును మాకు దయచేయండి. చివరిగా దైకునే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, నిద్రమత్తులు, అల్లరి శక్తులు, వాక్యం వినకుండా అడ్డుపడుతున్నటువంటి అపవాది శక్తులను మీ నామములో బంధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మొట్టమొదట మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ శుక్రవారం ఈ ఉపవాస దినమున దేవుడు మనందరికీ ఒక సమయాన్ని ఇచ్చాడు, ఒక శ్రేష్టమైన తరుణాన్ని దేవుడు మనకిచ్చాడు. మన బ్రతుకు దినాలలో దేవుడు మరి దినాన్ని చూడలేక మరణిస్తున్న వాళ్ళు, ఈ ఆరోగ్యము లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో గడిచినటువంటి వారమంతా కూడా ఆయన మనల్ని కాచి కాపాడి, దేవుడు తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి
ఈ వేసవి కాలములో ఎంతమందికి ఎన్ని బలహీనతలు వచ్చినా కూడా, అవునా ఏమ్మా, ఎంతమందికి ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని కృప చూడండి, ఆయన విడిచిపెట్టకుండా, ఎందుకంటే మనం రక్షణ శిరస్త్రాణాన్ని ధరించాము గనుక, బాధ్యత ఆయనది గనుక, గడిచిన వారం గడిచిన నెలలో ఈ వేసవి కాలంలో ఎన్నో ప్రయాణాలలో బిడలు పని బాట్లకు వెళుతున్నారు. అయినా కూడా దేవుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాడు. మన అనుదినము ఆత్మీయ జీవితాల్లో సంతోషంగా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని స్తుతించాము, దేవుని గణపరిచాము. అట్లాగనే మీరందరూ కూడా ప్రార్థనలు చేశారు, అనేకుల కొరకు ప్రార్థనలు చేశారు. బుక్లో మరి నేను ఎంతమంది పేర్లు అయితే రాశానో, బయట వాళ్ళు ఫోన్ల ద్వారా చెప్పిన పేర్లు కూడా మీరు ప్రార్థించారు. ఫోన్ల ద్వారా చెప్పబడిన పేర్లు, మరి స్థానిక గ్రామంలో ఉన్న వారి పేర్లు, అట్లాగనే ఆరాధనకు వస్తున్న వారి పేర్లు, ఎవరైతే ఏ సమస్యలలో ఏ బలహీనతల మధ్యలో ఉన్నారో వాళ్ళందరి కొరకు ఏం చేశారమ్మా, ప్రార్థనలు చేశారు. మనం నమ్ముతున్నాం ఏమనంటే, అయ్యా ఎవరి కొరకైతే మేము ప్రార్థన చేశామో ఆ ప్రార్థనలు నువ్వు విన్నావు, నువ్వు ఆలకించావని నమ్ముతున్నాం గనక దేవుడు ఆలకించినందుకు ఒకసారి స్తోత్రం చెబుదామా, గట్టిగా చెబుదామా, సంతోషంగా చెబుదామా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మనం పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం పోయిన వారం అమ్మా? చదువు, రాయబడి ఉంది. చాలు. దేవుని సన్నిధిలో ఆయన మనకేమై ఉన్నాడు? నీతియు సమాధానమును జ్ఞానమును విమోచనాయను. దేవుడు క్రీస్తు మనకేమై ఉన్నాడంటే విమోచనయ్యున్నాడు. ఆయనే మనల్ని విమోచించగల దేవుడు. ఆయన తప్ప ఎవరు విమోచించలేరు. ఒకవేళ మనం దేని ఎందైనా నువ్వు అతిశయిస్తుంటే, ఇదిగో ఈ ఇల్లు నన్ను విమోచించగలదు, నా భర్త నన్ను విమోచించగలడు, లేదు నా భార్య నన్ను విమోచించగలదు, నాకున్న పొలం నన్ను విమోచించగలదని మనం అతిశయపడుతుంటే అది కేవలం ఈ లోకం వరకే. మనల్ని విమోచించగల దేవుడు ఎవరు? నజరేయుడైన యేసయ్య. కాబట్టి విమోచించగలిగిన వాని యందు మనం అతిశయించాలి, అవునా కాదా? ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి ఎవరైతే మనల్ని విమోచిస్తారో వాళ్ళ యందు మనం అతిశయించాలి అని పోయిన వారం మనం చదువుకున్నాం. ఈ వారం మనం ఆత్మీయ యుద్ధంలో సాతానుతో యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం. భయపడవద్దు, ఆ మాటకి. యుద్ధం చేస్తున్నాం, యథార్థమే. సాతానుతో ఏం చేస్తున్నాం? యుద్ధం చేసేటప్పుడు ధరించవలసినవి దేవుడు చెప్పాడు. చెప్తారా? 1, నడువునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, బెల్ట్ ఉండాలి. 2వది చొక్కా వస్త్రం ధరించాలి, నీతి అనే వస్త్రం ధరించాలి. 3వది సమాధానం అనే చెప్పులు తొడగాలి. 4వది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. 5వది శిరస్త్రాణాన్ని ధరించాలి. కాదు, ఫస్ట్ కానించి రండి, మళ్ళా ఫస్ట్ కానించి రండి. 1 ఫస్ట్ది సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అమ్మా, ఆ సర్వాంగ కవచములో ఇవన్నీ భాగాలు. కవచములో ఏంటిది? సత్యం అనే దట్టి 1. 2వది నీతి అనే మైమరువు, అంటే చొక్కా, అంటే వస్త్రం, నీతి అనే వస్త్రం ధరించాలి. 3వది సమాధానం అనే చెప్పులు. 4వది విశ్వాసం అనే
డాలు పట్టుకోవాలి. 5వది రక్షణ అనే శిరస్త్రాణాన్ని కలిగి ఉండాలి. 6వది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాలి. చివరిగా చెప్పాడు 6. ఎన్నమ్మా? 6. 6వది, మనం ఈ పోరాడేటప్పుడు నీ దగ్గర ఖడ్గం ఉండాలి అని చెప్పాడు. నీ దగ్గర కత్తి ఉండాలి అన్నాడు. కత్తి అంటే ఏ కత్తి? ఇది పెట్టుకొని తిరిగారు రేపటాంచి. పాస్టర్ గారు కత్తి పెట్టుకోమన్నాడని మళ్ళీ లేనిపోయింది సమస్య. అంటే ఏ కత్తి? వాక్యం అనేటువంటి కత్తి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించండి. ఖడ్గం చూడండి, మన చేతిలో ఒకడు కత్తి తీసుకొని బజార్లో అమ్మడి తిరుగుతున్నాడు. కత్తి తీసుకొని తిరుగుతున్నాడు. వాడి దగ్గరకు పోయి కవిలించుకుంటావా? ఏం చేస్తావు? పాండ్రే, వాడి దగ్గర అసలుకి కత్తి ఉందో, పొడవనైనా పొడుగుతాడు. అదే ఒకవేళ వాడి దగ్గర కత్తి లేదనుకో, దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, పక్కన కూర్చుంటావు, భుజం మీద చెయ్యేస్తావు, అవసరమైతే కవిగిలించుకుంటావు, నీ ఇంట్లోకి ఆహ్వానిస్తావు, ఒక ముద్దు పెడతావు. అదే వాడి దగ్గర కత్తి ఉంటే అసలు వాడి దరిదాపుల్లో కూడా రారు. దేవుని సన్నిధిలో మన దగ్గర ఆత్మ సంబంధమైన ఖడ్గం ఉంటే సాతానుడంట అంత దూరాన ఉంటాడంట వాడు. ఏ కత్తి ఉండాలి? ఆత్మ సంబంధమైన ఖడ్గము. అందరూ అనండి, ఏ ఖడ్గము? ఆత్మ సంబంధమైన ఖడ్గం ఉంటే వాడు అంత దూరాన ఉంటాడు. ఎందుకనంటే యుద్ధము చేయాలంటే మనకి కత్తి చాలా అవసరం. శత్రువును గాయపరచాలన్నా, వాడి ఆలోచనలు తిప్పికొట్టాలన్నా, వాడి బలాన్ని కించపరచాలన్నా మన దగ్గర 6వ ఆయుధం ఆత్మ ఖడ్గము. అంటే దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి మనం? వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. జాగ్రత్తగా విందాం. వాక్యాన్ని చదవటం వలన వాడిని జయించలేము. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఖడ్గం ఉన్నంత మాత్రాన చేతిలో వాడిని జయించలేం. ఈ వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన వాడిని జయించలేం. ఈ వాక్యాన్ని మనము ధరించగలిగిన రోజున వాడిని జయిస్తాం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదివినంత మాత్రాన వాడిని జయించలేవు. వాడు దేవుని వాక్యాన్ని చదువుతాడు. సాతానికి బైబిల్ తెలియదనా? ఏ వచనం ఎక్కడుందో నీకంటే బాగా చదువుతాడు, నాకంటే బాగా చెప్తున్నాడు. వాక్యం కూడా సాతానుకు మొత్తం తెలుసు బైబిల్. చదివినంత మాత్రాన మనం వాడిని జయించలేం. గ్రహిస్తే మనం జయించలేం. మరి ఏం చేస్తే వాడిని జయించగలమంటే ఈ వాక్యాన్ని మనం ధరించాలి. ఈ వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. ఈ వాక్యములో మనం ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, వాక్యములో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు గ్రంథం పట్టుకొని వస్తున్నాం, గ్రంథం పట్టుకొని వెళ్తున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, పక్కన పెడుతున్నాం. అట్లాగా ఉంటే వాడిని జయించలేము. మరి పాస్టర్ గారు ఎట్లాగా ఉంటే వాడిని జయిస్తామంటే, దేవుని వాక్యములో ఉంటే వాడిని మనం జయిస్తాం. బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంది. యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎట్లాగా ఉంటే సాతానును మనం జయిస్తాము? ఇది ఇట్లాగనే ఉంచండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇట్లాగనే ఉంచండి.
యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15 యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక చిన్న మాట వ్రాయబడింది. 7వ వచనం చూడండి. 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరు? అందరూ ఆయన శిష్యులా? అందరూ ఆయన శిష్యులు అవుతారా? కాదు. ఎవరవుతారు? 7వ వచనం, నాయందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల, అది మనం చేయాల్సింది. అమ్మా ఏమన్నాడు? నాయందు మీరు నాలో ఉండాలి, మనం యేసయ్యలో ఉండాలి, యేసయ్య మాట మనలో ఉండాలి. నీ హృదయములో ఉండాలి. మనలో ఉండాలంటే నీ హృదయములో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ అంతరంగములో ఉండాలి, నిలబడాలి ఆ మాట. అందుకని నేను అడుగుతున్నా, అమ్మా పోయిన వారం ఏం చదువుకున్నావంటే, పాస్టర్ గారు గుర్తు లేదండి, గుర్తు లేదు. ఎందుకని? లోకంలో ఎవరిని ఏదన్నా చెప్పు, ఎవరన్నా ఏదన్నా అని సంవత్సరం పోయినా కూడా ఏమంటావు? అదిగో ఆ రోజు నువ్వు నాకు బాగా గుర్తు, ఆ నెల ఆ తారీఖు, నువ్వు ఆ రోజు ఎంత మాట అన్నావో నా హృదయం పగిలిపోయింది, ఇప్పటికీ గుర్తుంది, ఆ మాట మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు అంటే ఆ మాట నీ హృదయంలో ఏమైంది? సంవత్సరం పోయినా నీ తోడుకోడలు, నీ భర్త, మీ అత్తామామలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, నీ శత్రువులు అన్న మాట మరి నీవు సంవత్సరం పోయినా అన్నావంటే అది నీలో నిలిచి ఉంటేనేగా. మరి అది నిలబడ్డప్పుడు హృదయంలో మరి ఈ మాట ఎందుకు నిలబడదు? ఏ మాట? నేను చెప్తున్న అర్థమవుతుందా మీకు? అమ్మ, ఇప్పుడు లోక సంబంధమైన మాట సంవత్సరం పోయినా నీ హృదయంలో నిలవబడి వాళ్ళకి అప్పగించావే. మరి పోయిన వారం అడిగిన మాట ఏ మాట చదువుకున్నావంటే 2-3 చెబుతున్నారు అంటే మిగతా 98 మంది ఏమైంది అంటే ఆ మాట నిలబట్టల్లా మనలో. పాట ఎట్టే నిలబడిద్ది, నువ్వు చూడకుండా పడతావు, ఒకసారి బుక్కు లేకుండా అయినా పడతావు, ఫిక్స్ అయిపోయి. ప్రార్థన చేయమంటే పుస్తకం తెరవకుండానే 2 గంటలు చేస్తావు, ప్రార్థన ఫిక్స్ అయిపోయింది. సాతాను ఏమంటాడంటే నువ్వెంత ప్రార్థన అన్నా చేయి, ప్రార్థన నీలో నుంచి నేను దీను, పాట దీను, వాక్యాన్ని మాత్రం నేను గడప దాటగానే విత్తనాలు తీసి ఎత్తుకొని పోతా. ఎందుకో తెలుసా? ఆ మాట నీలో ఉందనుకో, నువ్వు నా మాట వినవు, ఆయన మాట వింటావు. అందుకని దేవుని మాట తీసేస్తున్నా నీలోనని వాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన తీసేయడంట హృదయంలో నుంచి, పాట తీసేయడంట హృదయంలో నుంచి, సాక్ష్యం తీసేయడు హృదయంలో నుంచి. ఏం తీసేస్తాడు హృదయంలో నుంచి? దేవుని మాట నువ్వు ఈ గడప దాటగానే ఇంటికి పోగానే మరిచిపోతావు. మళ్ళా ఆదివారం వస్తావు, చూసావా నేను అడగగానే. ఆలోచిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ మాట మర్చిపోయావు. దేవుడు చెప్పింది ఏది వ్యర్థం కాదు. అమ్మ ఒక్కటి ఆలోచించండి, ఆదివారం చెప్పిన మాట వారం రోజులు
ఆ మాట పట్టుకొని గనక నువ్వు ప్రార్థన చేస్తే 7వ రోజు గుర్తుండదా? మందిరంలోకి రాగానే గుర్తురాదా? అందుకని నేను చాలాసార్లు చెప్పా విశ్వాసులకు, ఏమనంటే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం నేర్చుకోండి. నేను ఒక చోటకి వెళ్ళా, ఎందుకో 21 ఉపవాస ప్రార్థనకి 21వ రోజు నన్ను పిలిచారు దైవ వర్తమానానికి. వాళ్ళు వరుసగా ప్రార్థనలు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? అయ్యా, పలానా చోట పలానా వాక్యం చెప్పావు కదా, నీ స్తోత్రం, అట్లా మా హృదయాలను ఉంచయ్యా. పలానా చోట పలానా వాక్యాన్ని చెప్పావు కదా, అట్లాగా నన్ను ఉంచయ్యా. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వాక్యాన్ని ఎత్తిపట్టి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయటం ప్రారంభించారు. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఇన్ని వాక్యాలు ఇలా హృదయంలో నాటబడ్డాయి. ఏమైనా నేను అడిగా పాస్టర్ గారిని, ఏంటండి వీళ్ళు అసలు వాక్యాలను ఎత్తిపట్టి ఎంత బలంగా ప్రార్థన చేస్తున్నారు, దీనికి అంతటికీ కారణం ఏంటంటే, అయ్యా ఫస్ట్ కాడి నుంచి అట్లాగా నేర్పానయ్యా, ఫస్ట్ కాడి నుంచి కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం నేర్పానయ్యా. అంటే ఆ వాక్యం ఏమైంది? మనసులో నిలిచిపోయి. అటువంటి ప్రార్థన మనం చేయగలిగితే సాతానుడు అల్లంత దూరాన పోతాడు. స్తోత్రం చెప్పండి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి నాకు చదువు లేదు కదా. సరే, చదువుకున్న వాళ్ళంటే ఏదో 4 మాటలు గుర్తుంచుకొని చేస్తారు, నాకు చదువు లేదు కదా. కనీసం నీవు ఎన్న ప్రసంగంలో తెలుగులో చెప్పాం కదా, తెలుగులోనేగా చెప్పింది. నేను ఎక్కువగా ఈ మధ్యన కేకలేట్లా మీకు చూస్తున్నారుగా, నేను ఎక్కడ కేకలేసి రంకిలేసి ఫస్ట్లో చెప్పాను నేను ఆవేశంతో. కానీ చాలా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు నిదానంగా చెప్తున్నాను. కనీసం 10 మాటల్లో ఒక్క మాట అయినా, తండ్రి ఈ మాటను పట్టుకొని నేను ప్రార్థించాలి, ఇగో ఈ మాట నాకు అర్థమైంది, నీ మాట నాకు అర్థమైంది అని నీవు ప్రార్థన చేయగలిగితే నీ హృదయం ఏమైద్దో తెలుసా? మండునుగాక. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్యాజువల్గా వాళ్ళని దీవించయ్యా, ఏళ్ళని దీవించయ్యా, పంటను దీవించయ్యా, పాడిని దీవించయ్యా, సేవకుని దీవించయ్యా, ఇంకొక ఆత్మ రావాలయ్యా. మంచిదే ఈ ప్రార్థన, క్యాజువల్ ప్రార్థన. ఇది సహజంగా మనం అందరం చేసేటువంటి ప్రార్థన, క్యాజువల్ ప్రార్థన. కానీ ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ప్రార్థన మనం చేయాలి. దేవుని వాక్యం మన హృదయంలో నిలబడాలి. అవునా కాదా? ఆత్మ ఖడ్గం ఏం చేయాలో తెలుసా? ఆ ఖడ్గం మనలో ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఖడ్గాన్ని పక్కన పెట్టామనుకో, మనకు బలం రాదు. పక్కన పెడితే బలం రాదు. ఎక్కడుంటే బలం వచ్చింది? అంతరంగంలో ఉంటే ఆ ఖడ్గం ఏం చేసిద్దంటే నిన్ను బలపరుచునుగాక. అమ్మా, ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య సాతానుని ఓడించాడు. ఎవరిని ఓడించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎవరు ఓడించారు? ఇద్దరున్నారు అక్కడ. 1 నుంచి 11 వచనాల్లో 2 వ్యక్తులు కనపడతారు. మీకు క్లియర్గా చెప్తా, నేను క్లియర్గా చెప్తా, నిదానంగా చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీశారు కదమ్మా. 1 నుంచి 11 వచనాలలో చదువుదాం మనం. 1 నుంచి 11 వచనాలు చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు
ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచి పోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. 11వ వచనములో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. అపవాది ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చింది అపవాది? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య ఏ పొజిషన్లో ఉన్నాడు? ఆయన సాతాను వచ్చేసరికి యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడు? ఒక్కసారి మనం జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. అమ్మా, బాగా ఉపవాసాలు, బాగా ఆత్మతో, బాగా దేవునితో మాట్లాడి 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 అలసిపోయి ఆకలి కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. ఆకలి కలిగి ఉన్నాడు. ఆడొచ్చాడు. వచ్చి ఏమన్నాడు? నీకు ఆకలి అవుతుంది కదా, మరి ఈ అరణ్యంలో ఎటు చూసినా ఆహారం లేదు నీకు, మరి నీ దేవుడు నీకు ఆహారం పెడతాడా? పెట్టడం. ఎక్కడి నుంచి పెడతాడు నీకు ఆహారం ఆయన? అసలు ఈ అరణ్యంలో చెట్లు తప్ప, శ్యామల తప్ప, రాళ్ళు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. మరి నీకు ఆహారం ఎట్లాగా పెడతాడు? అందుకనే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసుకొని తినో అన్నాడంట. సాతాను తినమంటున్నాడు. సాతాను తినమంటున్నాడు. కానీ యేసయ్య తిన్నాడా రాళ్ళని? తిన్నాడా? ఇప్పుడు వాడేమనుకున్నాడు సాతానుడు? ఈయన ఆకలిలో ఉన్నాడు కదా, ఈయన ఆకలిలో ఉన్నాడు కదా, నేను ఏది చెబితే ఈ ఆకలికి తట్టుకోలేక తింటాడేమో అనుకున్నాడు ఆయన, సాతాను. అప్పుడు యేసయ్య తొందరపడలా. ఏం చేశాడు? నిదానించి బైబిల్లో ఉన్న ఒక మాట చెప్పాడంట. చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇది జాగ్రత్త, రాయబడి ఉన్నదనెను అంటే గ్రంథములో ఏదైతే వ్రాయబడిందో దాన్ని ఎత్తి చూపించాడు. ఎవరికి ఎత్తి చూపించింది? సాతానుకి. మరి సాతానుతో దేవుని వాక్యం చెప్పాలంటే ముందు ఈయన గుర్తుండాలిగా. ఎవరికి? యేసయ్య గుర్తుండాలి కదా. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు గుర్తు లేకుండా వాడికి చెప్పలేవు. వాడికి తెలుసు ఈ వాక్యం, కానీ అసలు ఏం చేస్తాడోనని
తెలుసుకుందామని సాతాను ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు తొందరపడలా. పిచ్చివాడా, ఆహారం వల్ల నేను 40 రోజులు ఉన్నాను అనుకున్నావా? లేదు. ఆహారం వలన 40 రోజులు నేను ఉపవాసంగా లేను. దేని వలన ఉన్నా నేను? దేవుడు మాట్లాడుతున్నాడు నాతో 40 రోజులు. ఈ మాట్లాడేటప్పుడు నాకు ఆకలి తెలియలా. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడేటప్పుడు నాకు ఆకలి తెలియలా. అందుకనే ఇక ఎన్ని రోజులైనా ఉపవాసం అంట అవసరమైతే, ఆయన మాట్లాడేటప్పుడు మన ఆకలి తెలియదు. పిచ్చివాడా, నేను ఎన్ని రోజులైనా ఉంటా, నువ్వు చెప్పిన పని నేను చేయను. ఈ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉందిగా, మరి నువ్వు ఎందుకు తినమంటున్నావు? ఈ విధంగా రాయబడి ఉంది కదని సాతానుకే వాక్యం చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు నీవు సాతాను అడుగుతాడు, నీ గుర్తు లేదనుకో, నువ్వేం చెబుతావు? అందుకనే ప్రభు అన్నాడు, వ్రాయబడి ఉన్నది కదా. అంటే దీన్ని బట్టి మనం ఎవరు ఏదైనా తప్పుడు పని చేయమన్నా, తప్పుడు మాట మాట్లాడమన్నా, తప్పుడు క్రియ చేయమన్నా కూడా మనం ఏమని చెప్పాలి వాళ్ళకి? అట్లాగా చేయకూడదని బైబిల్లో ఉంది కదయ్యా, అట్లాగా చేయకూడదని ఫలానా వాక్యంలో ఉంది, చదువుకో. అట్లాగా ఉంది కాబట్టి నేను చేయట్లేదని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. స్తోత్రం చెప్పు. అదే నీకు ఆ మాట గుర్తు లేకపోతే, ఒకవేళ ఆ మాట నీవు గుర్తు లేకపోతే ఏం చేస్తావు? వాడు చెప్పింది నువ్వు చేస్తావు. అందుకనే దేవుడు చెప్పాడు, వాడిని జయించాలి అంటే రాయబడిన దాన్ని నీ మనసులో ఉంచుకో, లేఖనాన్ని నీ మనసులో ఉంచుకో. రెండవసారి ఏమన్నాడు తెలుసా? రెండవసారి ఏమన్నాడు? ఎత్తైన దేవాలయ శిఖరమునకు, పట్టణమునకు, పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, ఇక్కడి నుంచి దూకు నువ్వు. ప్రభు ఏమన్నాడు? దరిద్రుడా, నేనెందుకు దూకాలి? అసలు నువ్వు దూకు, నేనెందుకు దూకాలి? కొంతమంది దూకమనగానే దూకేవాళ్ళు లేరా? వాడు దూకమనగానే, వాడు ప్రేరేపించగానే దూకేవాళ్ళు ఉన్నారా లేదా? ఆత్మీయులే దూకుతున్నారు, అన్నీ తెలిసిన వాళ్ళే దూకుతున్నారు కిందకి. అవన్నీ చెప్పకూడదు, విడమర్చి. ఇక్కడ వాక్యం లైవ్లో ఉంది. ఆత్మీయులే దూకుతున్నారు, ఆత్మీయులే సాతాను చెప్పిన పని చేస్తున్నారు. ఎందుకని? ఆ సమయంలో పాస్టర్ గారు, నాకు ఏం చేయాలో తెలియలా, అసలు ఏం చేయాలో తెలియలా. మరి ఇన్ని రోజులు విన్న వాక్యం ఏమైంది? అర్థమవుతుందా అమ్మా? ఇప్పుడు సాతాను దూకమనగానే దూకావు. సాతాను ఇప్పుడు తినమనగానే ఆయన తిన్నడా? దరిద్రుడా, అయ్యందుకు తింట, మైండ్ ఏమైనా పోయింది అయింది? సాతానపా, నేను ఎందుకు తింటా? నువ్వే తిను, అవసరమైతే ఆ మందు నువ్వే తిను, నువ్వే ఆ మందు దాగు. నా దేవుని వాక్యం నాకు సెలవిస్తుంది, ధైర్యంగా ఉండవు. నేను ధైర్యంగా ఉంటా. నువ్వు ఎంత ప్రేరేపించినా సరే, వాడిని జయించాలి అంటే ఈ వాక్యం నీ హృదయములో గనక నాటబడితేనంట, జాగ్రత్తగా విందాం. ఇవాళ సాతాను చెప్పిన పని చేస్తున్నారు. ఏమండి, అన్నిల గురించి నేను మాట్లాడట్లా, అన్నిలు ఎట్లాగైనా చేస్తారు వాడు చెప్పినట్టు. కానీ దేవుని బిడ్డలే చేస్తున్నారు. ఏ బిడ్డలు చేస్తున్నారు? చేయటం లేదా? దేవుని బిడ్డలే చేస్తున్నారు వాడు చెప్పినట్టు. ఎందుకని? వీళ్ళు వాక్యాన్ని మరిచిపోతున్నారు. నువ్వు ఏదైతే వింటున్నావో సంఘంలో, నువ్వు ఏదైతే చదువుతున్నావో, వాడు ప్రేరేపించినప్పటికీ ఈ మాట నువ్వు మర్చిపోతున్నావు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. వాడు దూకమంటే నువ్వు దూకుతావా? వాడు తినమంటే నువ్వు తింటావా? మరి విన్న వాక్యం ఏమైంది? చదివిన వాక్యం ఏమైంది?
నువ్వు నమ్ముకున్న దేవుని శక్తి నిన్ను ఏం చేసింది? నువ్వు తింటున్న ప్రభురాత్రి భోజనం నీకేమి నేర్పుతుంది? దేవుని వాక్యం నీకు గుర్తు లేకపోతే దూకమంటే రా ఫ్యాన్ కాడికి ఉరేసుకోమంటుంది, వేసుకుంటావా? బావిలో దూకమంటుంది, దూకుతావా? కత్తితో పొడుచుకోమంటుంది, పొడుచుకుంటావా? చెయ్యి సాతాన, నేనెందుకు పొడుచుకోవాలి? నువ్వే పొడుచుకోపోయి. నా దేవుడు నాకుండగా, నా ప్రభు నన్ను బలపరిచేవాడు ఉండగా ఈ శ్రమ నన్నేం చేసిద్ది? ఈ బలహీనత నన్నేం చేసిద్ది? ఈ కష్టం నన్నేం చేసిద్ది? ఆ సాతానుడు మాట్లాడేటప్పుడు మనం దేనిని వాడాలో చెప్పండి. సాతాను నీతో మాట్లాడతాడు, జాగ్రత్త. నీతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. నువ్వు అనుకోవచ్చు, పాస్టర్గా నీ దగ్గరకు రాలే, నా దగ్గర కూడా వస్తున్నాడు. వాడికి ఏమన్నా ఎక్కువ, నేను ఏమన్నా తక్కువ? నేను సుట్టానా లేకపోతే ఏమన్నా బ్రదర్నా? వాడికి నా దగ్గర కూడా వస్తున్నాడు, నన్ను కూడా ప్రేరేపిస్తున్నాడు. సాతానా, అచ్చం ప్రభు సేవలో దేవుడు నాకు అప్పగించిన పనిని యథార్థంగా నమ్మకంగా చేయాలి. ఆడు కూడా శోధిస్తున్నాడు, ఆడు కూడా ప్రేరేపిస్తున్నాడు. ఆ సమయంలో మనకేం గుర్తుకు రావాలి? దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన కృప, ఆయన వాక్యం ఏమని సెలవిచ్చిందో గుర్తుకు రావాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దూకాడా ఆయన? దూకాడా? చెప్పింది తిన్నాడా? లేదో. సాతానుకు సమాధానం చెప్పాడు. ఎందుకంటే ప్రభు ఏం పట్టుకున్నాడు? ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఏ ఖడ్గం? వాక్యాన్ని ఎత్తి చూపించి వాడికి బుద్ధి చెబుతున్నాడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. వాడు సాగిలపడి నాకు నమస్కారము చేయమని చెప్పాడు. మూడవది ఏమన్నాడమ్మా? ఇదిగో నాకు సాగిలపడు, ఇదిగో నాకు సాగిలపడి నమస్కారం చేయి, ఈ లోక మహిమను సాగిలపడమనగానే సాగిలపడ్డా? ఏమన్నాడు? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము అని వ్రాయబడి ఉన్నది, నేను మొక్కను. ఇదిగో బైబిల్లో వ్రాయబడింది ఏంటో తెలుసా? నీ దేవుడికి మాత్రమే మొక్కాలి, ఎవరికి మొక్కకూడదని వ్రాయబడ్డప్పుడు నేను నీకెందుకు మొక్కాలి? ఎంత ప్రశ్నించాడు చూడండి యేసయ్య. మొక్కు అనగానే అటు ఇటు చూస్తాం, 10 మందిలో ఉన్నా 10 మందిలో లేకపోయినా నేను మొక్కను. నేను ఎందుకు మొక్కాలి? ప్రభువుకు తప్ప నేను ఎవరికి మొక్క. ఒక ఆయన తింటున్నాడు, అక్కడ పెట్టింది తింటున్నాడు. నేను సేవకుండా అన్న సంగతి ఆయనకి తెలియదు. పక్కన కూర్చున్నా నేను కూడా. నేనన్నా, అక్కడ పెట్టింది నువ్వు ఎందుకు తింటున్నావు అన్నా. అంటే నేను ఎవరో అనుకున్నాడు అతను. ఒక ఊరికి వెళ్ళా, నేను కూర్చున్నా, పక్కన తింటున్నాడు. అయ్యా నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, మరి నువ్వు అక్కడ పెట్టింది ఎందుకు తింటున్నావు? తింటే మొక్కినట్టే కదా అన్నా. ఇవన్నీ ఎవరు చూశారులేండి, అన్నీ చేస్తాము ప్రార్థనకు పోతాము, అన్నీ చేస్తాము ప్రార్థనకు పోతాము. ఏ సంఘానికి పోతానన్నా? ఏ సన్నగారి సంఘానికి పోతానన్నాడు. అంత ఆత్మ కలిగిన దైవజనులు, అంత పిలుపున్న మహారాజు, అంత అభిషేకం కలిగిన అభిషేక్తులైన దైవజనులు ఉన్న సంఘానికి వెళ్తున్నావు కదా, మరి ఏం ఇక్కడ తినకూడదని నీకు తెలియదా? చెప్పారండి, ఇవన్నీ మేము పట్టించుకోము అసలు. ఎన్ని
ఇవన్నీ మేము పట్టించుకోమండి, తింటాం, పోతాం, వస్తాం, పిచ్చికి పోతాం, పాటలు పాడతాము. అసలు ఆయన గాయకుడు అంట. మళ్ళా ఎవరు ఆయన తెలుసా? గాయకుడు అంటే పాటలు పాడే వాళ్ళకి లీడర్ అంట. మరి ఇట్లాగా నాకెవరో చెప్పారులే ఇట్లా తినకూడదని అన్నా కదా, మరి ఎందుకు తిన్నా? ఇవన్నీ ఒట్టి మాటలండి. ఇవన్నీ ఊరక మేము పోతాం తప్ప ఇవన్నీ మామూలుగానే. మరి ఇందులో ఎట్టుంది కదా, ఇందులో ఎట్టుంది కదా, ఇందులో ఎట్టుంది కదా, అసలు ఇవన్నీ నీకు ఎడ తెలుసు అంటాడు నన్ను. ఏమంటాడు? ఇవన్నీ నీకు ఎడ తెలుసు అన్నాడు. నేను ఎక్కడో విన్నాలేయా, ఎక్కడో మైకుల్లో విన్నాగా తప్ప నాకేమీ తెలియదు అని. అవి నాకు తెలుసులేండి. తెలిసినా కూడా నలుగురితో పాటు ఏం పాటు సాతానుడు తీసుకొచ్చాడు, శుభ్రంగా తినిపించాడు, చేయి గడుక్కున్నా లేచిపోయాడు. సాతాను నవ్వుతున్నాడు అక్కడ కూర్చొని. తినిపించాను, మొక్కేటట్టు చేశా. అందులో గుంపులో ముగ్గురున్నారు. ముగ్గురు వాళ్ళు ఎడంగున్నారు. వాళ్ళని అడిగాను నేను, మీరేంది ఎడంగా ఉండారు ఏందన్నా? ప్రార్థన అసలొద్దు, ఉరక నిలబడ్డం అంతే తప్ప తినటం మొక్కటం ఏమీ లేదు. మరి వాళ్ళు అంటున్నారుగా, ఎవరు తీర్పు వాళ్ళదేనన్నారు. వాళ్ళు ఏమన్నారు? నా ఆత్మకి మా తీర్పు, ఆయన ఆత్మకి. అంతేకాని తినొద్దో మేము చెప్పం ఆయనకి. మా తీర్పు మాదెందుకు అపవిత్రుడు కావటం ఎందుకు, పవిత్రుడు అంటాం. ఎవరా ముగ్గురు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. మేము మొక్కమయ్యా, మేము మొక్కం. మరి అందరూ మొక్కుతున్నారే, మీకేమైంది? అందరూ మొక్కుతున్నారు, మొక్కుని ఎవరు తీర్పు వాళ్ళది? మేము యూదులవి, మేము మొక్కం. మేము ప్రభువుకు తప్ప, ఒక్క ప్రభువుకు తప్ప మొక్కం. సాతాను వేసిన ప్లాన్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురిని ఎట్లాగైనా సరే బొమ్మకి, ప్రతిమకు మొక్కించాలనుకున్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు, వాడికంటే వీళ్ళు బలవంతులు. దేవుని స్తోత్రం చెప్పు. వాళ్ళల్లో ఉన్నవాడు బలవంతుడు, నమ్ముకున్నవాడు వాళ్ళని బలపరిచాడు. మేము మొక్కం. ఉద్యోగాలు పోని, ఆహారం పోయిద్దు పోని, మేము మొక్కం. ప్రభు అయిన ఆయనకు మాత్రమే మొక్కుతాం. యేసయ్య కూడా మొక్కాడా? సాగిలపడ్డా? సాగిలపడం బైబిల్లో రాయబడి ఉంది కదా, ఆయనకు మాత్రమే. మరి ఈ వాక్యాన్ని ఏం చేయాలి మేము? ఈ వాక్యం రాసి దీన్ని ఏం చేయాలి మేము అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పు. అంటే ఇక సాతాను వాడు ఏ మాట మాట్లాడినా, వాడు సాతానుడు ఏ ప్రేరేపణ ఇచ్చినా ఏం చేసుకొస్తాడు యేసయ్య ముందుకి? వాక్యం ఉందిగా, ఈ వాక్యం ఉందిగా, ఇదిగో ఇక్కడ రాయబడిందిగా, ఇగో ఫలానా అధ్యాయంలో ఉందిగా, ఫలానా అధ్యాయంలో ఉందిగా. అంటే యేసయ్యకు గుర్తుండబట్టేగా చెప్పగలిగింది ఫలానా అధ్యాయం అని. స్తోత్రం చెప్పండి. చివరికి సాతానికి ఏం కలిగింది? అబ్బాయి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఏందో కదిలించలేకపోతున్నా. నేను అక్కడికి తీసుకెళ్ళాను, అక్కడ అది జయించలేకపోయా, ఇక్కడే చేసిపోయా, ఈయన చేత ఇది చేయించలేకపోయా. మరి ఎన్ని స్థలాలకు పోయినా నా మీదనే ముట్టికాయ వేస్తున్నా తప్ప నేను అతని మీద ముట్టికాయ వేయలేకపోతున్నాను. ఇక లాభం లేదు, ఇక్కడ ఉంటే నాకే వాక్యాన్ని నేర్పేటట్టున్నారని ఏం చేశాడు వాడు అక్కడి నుంచి? స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ పవర్ క్రైస్తవుడికి రావాలనే ప్రార్థన. సాతాను ప్రేరేపిస్తే కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు లేరా? కొంతమంది ఉరేసుకుంటున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది రైలు కింద పడుతున్నారు, కొంతమంది బస్సు కింద పడుతున్నారు, కొంతమంది లారీ కింద పడుతున్నారు. మనకు సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఈ ఊళ్ళోనే
పేరు నేను చెప్పను. అతను అన్యుడు. పాస్టర్ గారు నీతో ఒక మాట మాట్లాడాలనుకున్నాను అన్నాడు. చెప్పన్నా నేను. ఎందుకో నేను ఎవరు అంటున్నారు, వెళ్ళి వస్తూ ఉన్న బస్సు కింద పడమంటుంది, బండి ఆపి బస్సు కింద పడమంటుంది, ఏందో లారీ కింద పడమంటుంది, బండి ఆపి 4వ మైల్ దగ్గర ప్రేరేపణ వస్తుంది, నాకు భయం కలుగుతుంది, ఎందుకో బండి ఆపి వచ్చే లారీ కింద పడమని అంటుంది, ప్రేరేపణ కలుగుతుందని అన్నాడు. సరే వస్తున్నాను, ఒక్క నిమిషం ఆగమన్నా, వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఎట్లాగుంది, ఇట్లాగుందండి, ఇట్లాగుంది అంటున్నాడు. ప్రార్థన చేశా, ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇతన్ని వెంబడిస్తున్న ప్రతీది ప్రభు నువ్వు దూరపరచని ఒక 4 శుక్రవారాలు మనసులో మందిరంలోనే అతని పేరు పెట్టి ఫస్ట్ సారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశా. 3వసారికి వెళ్ళాల, నేను మందిరంలో చేస్తానన్నా. మందిరంలో 5వ వారం చిన్న బైబిల్ ఇచ్చి బైబిల్ చదవమని చెప్పాను. దేవుని స్తోత్రం. చదువుతా ఉండే కొన్నంట అతనిలో వచ్చిన మార్పు ఏంటో చెప్పమంటారా? ఆ ఆలోచన క్రమేణా తగ్గిపోతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం ఆలోచన? బండాపి లారీ కింద పడు, బండాపి ట్రాక్టర్ కింద పడు, బండాపి చెట్టెక్కు అనే ప్రేరేపణ రావటం లేదండి, తగ్గింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ వాక్యం ఏం చేసిందంటే, అందుకనే దేవుడు చెప్పిన ఉదాహరణ ఇక్కడ అదే మనకి. అతను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు భార్య బిడ్డలతో. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఒకవేళ అతను దైవజనుడికి ఫోన్ చేయలేదు, నేను బైబిల్ ఇవ్వలేదంటే చివరికి ఏమయ్యేవాడు? ఎక్కడో పడి చనిపోయేవాడు, తల్లిదండ్రులు ఏడ్చేవాడు. కానీ దేవుడు ఆ సమయంలో క్యాలెండర్లో ఫోన్ నంబర్ చూసి ఫోన్ చేశాడు. అయ్యా ఇట్లాగా ఉంది, ప్రేరేపిస్తుంది, ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నారు, నాతో ఎవరో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు, ఇది సాతానుడు మాట్లాడుతున్నాడు. సాతాను ప్రేరేపణ మనల్ని బలహీనపరచడానికి, మనల్ని కృంగతీయటానికి, మనల్ని నాశనంలో ముంచేయటానికి వాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ భయపడవద్దు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అమ్మా? దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? భయపడవద్దు. ఏం చేయమన్నాడు? ఆ సమయములో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ సమయములో ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ సమయములో నువ్వు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ సమయంలో ప్రభు మాట నీకు గుర్తుకు రావాలి. ఎప్పుడు? సాతాను నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటున్నప్పుడు, నేను ఎందుకు ఆ పని చేయాలి? నా దేవుడు చెప్పిన పని నేను చేయాలి అని నువ్వు చెప్పగలిగితే వాడి ఓడిపోవునుగాక. సాతాను పారిపోయాడా లేదా? ఉండాడా? పారిపోయాడమ్మా? ఇప్పుడు ఎవరు గెలిచారు చెప్పండి? యేసయ్య ఎందుకు గెలిచాడు? వాక్యాన్ని ఎత్తిపెట్టాడు, వాక్యాన్ని చూపించాడు సాతానికి. మరి మనం కూడా సాతానికి చుక్కలు చూపించాలి. స్తోత్రం చెప్పు. పాస్టర్ గారు ఆ మాట అసలు అనొద్దండు. నేను వాడికి చూపించటం కాదు, వాడే నాకు చూపిస్తుండ పాస్టర్ గారు సుక్కలో. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? ఇదిగో ఇది